అమ్మ యోగ లక్షణాలను వివరిస్తాను విను. శక్తి కొలది స్వధర్మాచరణం చెయ్యడం, శాస్త్ర నిషిద్ధ కర్మలను చెయ్యకుండడం, దైవికంగా లభించిన ద్రవ్యంతో సంతృష్టి చెందడం, మహాభాగవతుల పాదసేవ చెయ్యడం, నీచ కర్మలు చేయకుండా ఉండడం, మోక్ష ధర్మాలయందు అనురక్తి కలిగి ఉండడం, శుభ్రమైన మితాహారాన్ని భుజించడం, ప్రతిబంధకాలు లేని ప్రశాంతమైన స్థానంలో ఉండడం, ఎవ్వరికీ హింస కలిగించకుండా మెలగడం, సత్యవర్తనము, ఇతరులకు చెందిన దాన్ని అపహరించకుండా ఉండడం, న్యాయార్జిత ధనములో తనకెంత అవసరమో అంతే స్వీకరించడం, బ్రహ్మచర్యము, తపస్సు, శౌచము పాటించడం, సద్గ్రంథాలను అధ్యయనం చెయ్యడం, పరమపురుషుడైన సర్వేశ్వరుని అర్చించడం, మౌనము ఆసన సిద్ధిని అలవర్చుకొనడం, దానివలన స్థిరత్వం సాధించడం, ప్రాణవాయువును వశపరుచుకొనడం, ఇంద్రియ నిగ్రహం ద్వారా ఇంద్రియాలను విషయాల నుండి ఉపసంహరించడం, విషయాల నుండి మరల్చబడిన మనస్సును హృదయమందు నిలపడం, మూలాధారాది స్థానాలలో ఏదో ఒక స్థానమందు మనస్సుతో కూడా ప్రాణాధారణ చేయడం, శ్రీమన్నారాయణుని దివ్య లీలలను మననం చేసుకొనడం, ఏకాగ్రతతో ధ్యానించడం, పరమేశ్వరుడైన పద్మనాభుడు అంతటా నిండియున్నాడని విశ్వసించడం, ఇవన్నీ కూడా యోగ ధర్మాలు. ఇక ధ్యాన పద్ధతి చూస్తే ఈ యోగ ధర్మాలను పాటిస్తూ వ్రత దానాది సత్కర్మలను ఆచరిస్తూ ఉండాలి. మనస్సును కలుషితం చేసే అసత్కర్మలను విడిచిపెట్టాలి. ప్రాణాయామ పరుడై యోగాసక్తుడై ఉండాలి. శుచి అయిన ప్రదేశంలో స్థిర సుఖాసనుడై దర్భాసనము, దానిపైన జింక చర్మము, దానిపైన శుభ్రవస్త్రము వేసుకొని కూర్చోవాలి. శరీరాన్ని నిటారుగా ఉంచుకొని కుంభక పూరక రేచకాలతో ప్రాణాయామం చేసి అన్నమయాది కోశ శుద్ధిని చేసుకొని చంచలమైన మనస్సును సుస్థిరం చేసుకొని తీవ్రమైన నియమం ద్వారా కాల్చి శుద్ధి చేయబడిన కాంచనంలాగా మనస్సును శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా వాయువును జయించిన యోగికి ప్రాణాయామాగ్నిచే వాతపిత్తాది దోషాలు హరించుకొని పోతాయి. ధారణచే పాపాలు, ప్రత్యాహారముచే పూర్వ సంస్కారాలు దహించుకొని పోయేలాగా చేసి ధ్యానముచే రాగద్వేషాలను, త్రిగుణాల ప్రభావాన్ని నివారించుకొని తన నాసికాగ్రాన దృష్టిని కేంద్రీకరించాలి. ఆ విధంగా దృష్టిని నిలిపి పరిశుద్ధ మానసముతో ఆ దివ్య సుందరమూర్తి అయిన శ్రీమన్నారాయణుని రూపగుణ వైభవాలు స్మరిస్తూ ధ్యానం చెయ్యాలి. పీతాంబరధారి, జగన్నివాసుడు, చతుర్బాహువులతో శంఖచక్ర గదా పద్మాలను ధరించువాడు, భక్తులకు అంతర్దృష్టిని పెంపొందించువాడు, సద్గుణభూషణుడు, నిత్య యౌవనుడు, పుణ్యశ్లోకుడు, సుందరాకారుడు, యశోవిలాసుడు, సకలలోక నమస్కృత పాదపద్మాలు కలవాడు, భక్త హృదయవాసి, అనంతుడు, సర్వేశ్వరుడు, సర్వాంగ సుందరుడు అయిన ఆ దివ్య మోహనమూర్తిని పాదాల నుండి శిరస్సు దాకా, శిరస్సు నుండి పాదాల వరకు ఉన్న ప్రతి అంగాన్ని, ప్రతి ఆభరణాన్ని తేరిపార చూస్తూ పరికిస్తూ మనస్సులో ముద్రింపబడేలాగా గమనించి ఉండాలి. పాదాల అడుగుననున్న హలము, వజ్రము, అంకుశము, కమలము, ధ్వజము, ఛత్రము మొదలైన మంగళకరమైన రేఖలు గలవి, చందమామల వలె మెరుస్తున్న గోళ్ళు కలవి,
పావనగంగ ఉద్భవించిన బొటన వ్రేలు గలది. ఎర్ర తామరల వంటివి భక్తుల యొక్కయు యోగుల యొక్కయు హృదయాల్లో శాశ్వతంగా చోటు చేసుకున్నట్టివి అయిన ఆ శ్రీహరి పాదపద్మాలను నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. సకల సౌభాగ్యదాయిని జగన్మాత అయిన లక్ష్మీదేవి యొక్క ఒడిలో విలాసంగా వెలసియున్న శ్రీహరి మోకాళ్లపై మనస్సు నిలపాలి. గరుత్పంతుని బంగారు భుజాలకు రెండు వైపులా అమరియున్న ఆ పరమేశ్వరుని తొడలపై మనస్సు నిలపాలి. సొగసుగా వేలాడుతున్న అంచులతోనున్న పీతాంబరంతోనూ చిరుమువ్వల మొలత్రాడుతోనూ ముచ్చటగా చుట్టబడిన ఆ కటి ప్రదేశాన్ని భక్తితో కొలవాలి. బ్రహ్మదేవుని జన్మస్థలమైన పద్మము ఉద్భవించిన ఆ పరమపురుషుని నాభీస్థలాన్ని సంస్మరించాలి. దివ్యమైన మరకత మాణిక్య దీప్తులతో లక్ష్మీదేవికి నివాస స్థానమైన ఆ శ్రీహరి వక్షస్థలాన్ని భావిస్తూ ఉండాలి. కౌస్తుభమణితో విరాజిల్లే వైకుంఠవాసుని కంఠాన్ని చింతిస్తూ ఉండాలి. రత్నాల భుజకీర్తులతో రంజిల్లుతూ సాధు సజ్జనుల రక్షణకై సదా సిద్ధంగా ఉండే ఆ విష్ణుమూర్తి బాహుదండాలను స్మరిస్తుండాలి. దుష్టుల్ని శిక్షించే 1000 అంచుల సుదర్శన చక్రాన్ని, రాజహంసవలె శ్రీహరి చేతిలో విలసిల్లే పాంచజన్య శంఖాన్ని, శత్రుభయంకరమైన కౌముదకీ గదను హృదయంలో పదిలపరుచుకోవాలి. నిత్య పరిమళాలతో నిగారించే వైజయంతి వనమాలను, అఖిల లోకాలకు ఆత్మరూపమైన కౌస్తుభమణిని వైకుంఠనాథుని కంఠసీమలో వేరువేరుగా ధ్యానించాలి. మకర కుండలాల మణికాంతులతో మెరిసిపోయే చెక్కిళ్ల సొంపులతో తీర్చిదిద్దబడిన కనుబొమ్మలతో నల్లని ముంగురులతో ముద్దుల మూటగట్టు ముకుందుని ముఖారవిందాన్ని ధ్యానించాలి. శరణాగతుల ఆర్తులను తీర్చడానికి అభయమిచ్చే చక్రపాణి పాణిపద్మాలను హృదయ పద్మంలో భావన చేయాలి. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక తాపత్రయాల నివారణకు ఆ కమలాక్షుని కరుణాకటాక్ష వీక్షణాలను స్మరణం చేసుకోవాలి. యోగులు స్వామి యొక్క మందస్మిత ముఖారవింద ప్రసన్నతను నిర్మల మానసంతో మననం చేసుకోవాలి. శిరస్సులు వంచి కొలిచే భక్తుల దుఃఖ బాష్ప జలాలను శుష్కింపజేసి ఉదారంగా అనుగ్రహం చూపే శ్రీహరి సుందర దరహాసాన్ని నిరంతరం ధ్యానించాలి. మునులు ఆ మహనీయుని భ్రూమండలాన్ని, ఆయన మందహాసాన్ని, అందమైన పలువరుసను తలుచుకుంటూ ధ్యానం చేయాలి. ఈ విధంగా అన్ని అంగాలను, స్థానాలను వేరువేరుగా మనస్సులో నిలుపుకొని ధ్యానం చేయాలి. నిష్కళంక వర్తనుడైన మహాత్ముడు ఈ విధంగా పరమేశ్వరునిపై చిత్తాన్ని నిలిపి అత్యంత మోదముతో మేను పులకించిన వాడై ఆనంద బాష్పాలు పొంగి పొరలగా అంతులేని సుఖసాగరంలో తేలియాడుతూ ఉంటాడు. చిత్తము భగవానియందు లయమైపోగానే ధ్యేయము, ధ్యాత, ధ్యానము ఒకటే అవుతాయి. మోక్షాన్ని ఆపేక్షించిన అతని మనస్సు దేని చేతను బంధింపబడదు. భగవంతుని కంటే ఇంకేదియూ అతనికి ఎక్కువ కాదు, అవసరం లేదు. ఇంకేదియూ కనిపించదు. అనన్య భక్తి ఏర్పడుతుంది. పెద్ద తేజస్సుతో చిన్న దీపం తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లు ఆత్మధ్యాసలో తన దేహధ్యాసను విస్మరిస్తాడు. సర్వము భగవన్మయమే అని చూస్తాడు. అనన్య భావమే మోక్షము. అతనికి ఆత్మతత్వము అనుభూతమవుతుంది. అతడు
జీవన్ముక్తుడవుతాడు. అతని శరీరం పనిచేస్తున్నా చేయకపోయినా ఏమీ పట్టించుకొనడు. కర్మఫలం అనుభవించవలసి ఉన్నంత వరకు సంసారంలో మెలుగుతూ ఉంటాడు. కానీ వాటిని స్వప్నంలోని అనుభవాలుగా మాత్రమే భావిస్తాడు. ఆత్మ సర్వత్రా సర్వభూతాలయందు వెలుగుతూ ఉంటుంది. ప్రకృతితో కలిసి దేవతలు, మనుష్యులు, జంతువులు, స్థావరాలు మొదలైన విభిన్న యోనులలో విభిన్న గుణాలతో జీవునిగా వెలుస్తున్న ఆత్మ మాత్రము ఒక్కటే. భగవంతుని యందు అనన్య భక్తి చేతనే జీవుడు మాయాజాలం నుండి బయటపడగలుగుతాడు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.